మారు మనసు. లోకంలోని వారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందితే క్రీస్తులోనికి వస్తారన్నమాట. చెప్పండి, 4వ పాఠం ఈరోజు ఉంటున్న పాఠం పేరు మారు మనసు. మారు మనసు. మారు మనసు ఎందుకు పొందాలంటే ఒకటి మారు మనసు దేవుని ఆజ్ఞ. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం చూడండి. మారు మనసు ఎందుకు పొందాలి అంటే మారు మనసు అనేది దేవుని ఆజ్ఞ అన్నమాట. అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. అదిగా కాబట్టి మారు మనసు అనేది ఎవరి ఆజ్ఞ అన్నమాట? దేవుని ఆజ్ఞ. ఇది ఖచ్చితంగా ప్రతి మానవుడు మారు మనసు పొందాలి. ఏనా రత్న భవన? ప్రతి మానవుడు మారు మనసు పొందాలనేది ఎవరి ఆజ్ఞ? మారు మనసు అనేది దేవుని ఆజ్ఞ. కాబట్టి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఆ అజ్ఞాన కాలంలో చూసి చూడటగా ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలం అంటే ఏంటన్నమాట అండి? మారు మనసు అనేది దేవుని కోరిక. మారు మనసు అనేది దేవుని కోరిక. అజ్ఞాన కాలం అన్నాడు అనమాట అండి. అజ్ఞాన కాలం, జ్ఞానకాలం అని 2 కాలాలు ఉన్నాయి. అజ్ఞాన కాలం, జ్ఞానకాలం. అక్కడ అన్నాడు చూసారా విన్సన్ సార్? ఏమన్నాడు? ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఈ జ్ఞాన కాలంలో అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంతకీ అజ్ఞాన కాలం అంటే ఏంది? జ్ఞానకాలం అంటే ఏంది? అజ్ఞాన కాలం అంటే ఏంది? జ్ఞానకాలం అంటే ఏంది? నా రత్నబాబు అన్న అసలే మల్లాపూర్ మంది చెప్పాలా? అయితే ఆనందన అజ్ఞాన కాలంలో చూసి చూడట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అన్నాడు. ఇప్పుడు జ్ఞానకాలం అనమాట. అజ్ఞాన కాలానికి జ్ఞానకాలానికి తేడా ఏంది? సువార్త లేని కాలం. అజ్ఞాన కాలం అంటే పునరుద్ధానం లేని కాలం. పునరుద్ధానం లేని కాలం. ఇదేమో పునరుద్ధానం కలిగిన, క్రీస్తు పునరుద్ధానం కలిగిన కాలం అన్నమాట. అంటే అర్థమైందంటే ఇక్కడ మనుషులు చనిపోయి బతికిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఈ కాలంలో క్రీస్తు శిలువకు ముందు చనిపోయి బతికిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరున్నారు? రమేష్ అన్న? షూనేమి పట్టణస్థురాలైన అంటే ఎలీషా బతికిచ్చినట్టు, అంతేగా? ఎలీషా బతికిచ్చాడు. ఇంకా ఏలియా బతికిచ్చాడు. ఇంకా మీరన్నట్టు లాజరు, ఇందాక ఎవరు అన్నారు? లాజరు, ఏలియా బతికిచ్చాడు. లాజరు కూడా యేసుప్రభువు వారు బతికిచ్చారు. అలాగే విధురాలి కుమారుని బతికిచ్చాడు.
యాయీరు కుమార్తెను బతికిచ్చాడు. పేతురు అతన్ని చంపి బయటికి లేపాడా? లేపలేదా? జ్వరం వచ్చింది కదా ఆవిడకి. రైట్. ఎలీషా ఒక అబ్బాయిని బతికిచ్చాడు, ఏలియా ఒక అబ్బాయిని బతికిచ్చాడు, లాజరును బతికిచ్చాడు, యేసువారు ఇతరాల కుమారుని యాయీరు కుమార్తెను బతికిచ్చాడు. అయితే వీళ్ళందరూ బతికి సచ్చారు. మరలా వీళ్ళందరూ బతికారు, మళ్ళీ చచ్చిపోయారు. చచ్చిపోతే పునరుద్ధానం మీద ఒక 100% నమ్మకం వచ్చింది వాళ్ళకి? లేదనమాట అండి. కాబట్టి పునరుద్ధానానికి రుజువు లేని కాలం ఈ కాలం, దానికే అజ్ఞాన కాలం అన్నాడు అనమాట. ఇప్పుడైతే పునరుద్ధానాన్ని 100% రుజువు చేశాడు యేసుప్రభువు. ఇదిగో 3వ రోజున తిరిగి లేస్తా అని చెప్పాడు. తిరిగి లేచిన తర్వాత నేను అన్నాడు చనిపోను అన్నాడు అనమాట. అలాగే నన్ను నమ్ముకున్న వారికి వాడు చనిపోయిన తిరిగి లేపుతాను అని చెప్పుకొచ్చాడు. కాబట్టి పునరుద్ధానానికి ఇక్కడ రుజువు ఉంది. పునరుద్ధానానికి ఇక్కడ రుజువు ఉంది. మానవునికి నిరీక్షణ ఉంది. ఇక్కడ నిరీక్షణ ఉంది. తిరిగి లేస్తామనే ఆధారం ఉంది. యేసుక్రీస్తు తిరిగి లేచి మళ్ళీ చనిపోయాడు, చనిపోలేదనా? మళ్ళీ చనిపోకుండా ఎక్కడ పోయాడేనా? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ లేచిన తర్వాత చచ్చిపోతారనేసి ఏమైనా అనుమానం ఉందా జనాభాకి? లేదనమాట. కాబట్టి ఇక్కడ 100% రుజువు ఉంది, నిరీక్షణ ఉంది, ఆధారం ఉంది. కాబట్టి దీన్ని జ్ఞానకాలం అన్నాడు. అప్పుడైతే అజ్ఞానకాలం అన్నాడు. ఆ అజ్ఞానకాలంలో దేవుడు చూసిచున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరంతటా, ఇప్పుడంటే ఎప్పుడు అనమాట అండి? నీకు రుజువు ఉంది కాబట్టి రుజువు చూసి కూడా నువ్వు మారు మనసు పొందకపోతే నాశనం అయిపోతావు. అది ఆజ్ఞ. నీకు రుజువు ఉంది. రుజువు లేనప్పుడైతే ఎవడు నమ్మాడులే అనొచ్చు. కానీ ఇక్కడ రుజువు ఉందా? రుజువు ఉంది. నేను చనిపోయి తిరిగి లేస్తాను, లేచిన అన్నిటికీ చనిపోను, నా యందు విశ్వసించువాడు చనిపోయిన తిరిగి లేపన్నాడు యోహాను సువార్తలో. నా యందు విశ్వసించు చనిపోయినాను తిరిగి లేపను, ఇంకెన్నడు వాడికి చావడు అన్నాడు. రుజువు చూపించాడు, నిరీక్షణ ఏర్పాటు చేశాడు, ఆధారం చూపించాడు. ఇదంతా చూసి కూడా నువ్వు మారు మనసు పొందకపోతే ఆజ్ఞాతిక్రమం పాపమైంది, నాశనం అయిపోతావు అన్నమాట. కాబట్టి ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి మారు మనసు పొందాలి. ఇది దేవుని కోరిక కాబట్టి మారు మనసు పొందాలి. పేతురు పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 వచనం. ఆలస్యం చేయవాడు కాడు కానీ అదండి పరిస్థితి. నాశనం కాకుండా ఉండాలంటే మారు మనసు పొందాలి. నశించి పోకుండా ఉండాలంటే ఏం పొందాలంటే సుధాంశు గారు మారు మనసు పొందాలి అనడం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం రాబోతా ఉంది, సమాధుల్లో ఉన్న వారందరూ యేసు ప్రభువు యొక్క స్వరం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును బయటకు వస్తారు. అదండి పరిస్థితి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. అంటే తీర్పు ఉంది, పునరుద్ధానం ఉందన్నమాట అండి. పునరుద్ధానం ఉంది, తీర్పు ఉంది. కాబట్టి తీర్పును తప్పించుకోవాలంటే మారు మనసు పొందాలి. నశించిపోకుండా ఉండాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. సాక్షాత్తు నిన్ను పుట్టించిన దేవుడు, సృష్టించిన దేవుడు. నువ్వు మారు మనసు పొందాలి. అప్పుడున్న ప్రజలైతే చూసి చూడటం వదిలేసిన, ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందాల్సిందే. మారు మనసు పొందకుండా పోయావా నీ నాశనం నువ్వే పోతాడు అనేసి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మారు మనసు ఏ ఒక్కడు నశించుకోవడం నాకు ఇష్టం లేదని దేవుడు కోరుతున్నాడు. నువ్వు నాశనం కావడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేక. కాబట్టి అందుకే మారు మనసు పొందాలి.
కాబట్టి మొదటగా మారు మనసు ఎందుకు పొందాలంటే దేవుడు కోరిక, రెండవది దేవుని ఆజ్ఞ, మూడవది నశించిపోకుండా ఉండాలంటే, నాశనం కాకుండా నరకానికి పోకుండా ఉండాలంటే, నాలుగవదిగా తీర్పు తప్పించుకోవాలంటే మారు మనసు పొందాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ఏ స్థితి నుండి పడితివో అదండి పరిస్థితి. పడితివో అన్నాడు. మారు మనసు పొంది మొదటి స్థితికి రావడానికి మారు మనసు పొందాలండి. మొదటి స్థితి పొందడానికి మారు మనసు పొందాలి. సార్ అది అయిపోయిందా సార్? ఓకేనా? చెప్పండి, పాఠం పేరేం పేరు? మారు మనసు. మారు మనసు ఎందుకు పొందాలి? దేవుని ఆజ్ఞ, రెండవది దేవుని యొక్క ఏ ఒక్కడు నశించడం నాకు, అందుకే నువ్వు మారు మనసు పొందాలన్నాడు. అజ్ఞానకాలానికి జ్ఞానకాలానికి తేడా ఏందనమాట అండి. పునరుద్ధానం లేని కాలం, పునరుద్ధానము రుజువు ఉన్న కాలం, ఆధారం ఉన్న కాలం. కాబట్టి ఈ రోజులు అందరూ మారు మనసు ఖచ్చితంగా పొందాల్సిందే. నశించిపోకుండా ఉండాలంటే, తీర్పు తప్పించుకోవాలంటే, మొదటి స్థితికి రావాలంటే ఖచ్చితంగా ఏం పొందాలంటే అండి, మారు మనసు పొందాలి. మరి ఏది నిజమైన మారు మనసు, ఏది మారు మనసు కాదు అంటే, ఏది మారు మనసు కాదంటే, ఒకటి మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 27:1 సార్. ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించి అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తున్నానని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పాల్వేసి పోయి ఉరి పెట్టుకున్నాను. అదండి పరిస్థితి. మారు మనసు ఏది కాదంటే, చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడడం మారు మనసు కాదు. పాపాన్ని బట్టి పశ్చాత్తాపడడం మారు మనసు కాదు. పశ్చాత్తాపడడం మాత్రమే మారు మనసు కాదు. పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు దగ్గర పాపాన్ని ఒప్పుకోవాలన్నమాట. పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు, కానీ ఇతను ఒప్పుకోలేదు. యాజకుల దగ్గర నా తప్పు అయిపోయింది అన్నాడు, కానీ ప్రభు దగ్గరకు వచ్చేసి పాపాన్ని ఒప్పుకోలేదు. కాబట్టి చేసిన పాపాన్ని బట్టి హృదయంలో బాధపడటం, లేకపోతే పశ్చాత్తాపడటం మారు మనసు కాదు. నలిగిపోవడం మారు మనసు కాదు అంటుంది బైబిలు. అయ్యో, ఒక నిర్దోషిని అప్పగించానే, ఒక మంచి వ్యక్తిని చంపేశానే, డబ్బు కోసం నేను ఈ పని చేశానే అనేసి తెగ ఫీల్ అయిపోయాడు మన యోధా గారు. ఆ విధంగా పశ్చాత్తాపడటం అంట అంతవరకే కాదంట మారు మనసు. అపోస్తుల కార్యం 2:36-37. అపోస్తుల కార్యం 2:36-37 చదవండి సార్. దేవుడు నియమించెను,
రూఢిగా తెలుసుకున్నామని చెప్పాను. హృదయంలో నొచ్చుకొని చాలండి. మారు మనసు పొంది, ఇక్కడ హృదయంలో నొచ్చుకొని అనే మాట ఉపయోగించానండి. హృదయంలో నొచ్చుకొని అన్నాడు అన్నమాట. హృదయంలో నొచ్చుకోవడం మాత్రమే మారు మనసు కాదనమాట. హృదయంలో నొచ్చుకోవడం మాత్రమే మారు మనసు కాదు, ఆజ్ఞ పాటించాలి. హృదయంలో నొచ్చుకున్నారు. ఇక్కడ పేతురు చెప్పిన వాక్యం అంట, అతని వాక్యం అంగీకరించి పేతురు చెప్పిన వాక్యము వాళ్ళ హృదయంలో గుచ్చుకుపోయిందట. పేతురు చెప్పిన వాక్యం వాళ్ళ హృదయంలో గుచ్చుకుపోయింది. దాన్ని బట్టి వాళ్ళు బాధపడ్డారు. అయ్యో, మేము మా యేసుక్రీస్తుని, మా మెస్సియాను సిలువేశామా అనేసి నొచ్చుకున్నారు. హృదయంలో నొచ్చుకోవడం మాత్రమే మారు మనసు కాదు అంటుంది బైబిలు. హృదయంలో నొచ్చుకోవడం మాత్రమే మారు మనసు కాదు. మరి ఏంటిదంట మారు మనసు అంటే? యోబు గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం సార్. 31ఏనా నువ్వు చదివేది? 32 చదవండి. ఆదాము చేసినట్లు నా దోషము దాచిపెట్టుకొని మహాసముఖానికి భయపడి ఏం చేశాడంటండి? రొమ్ములో పాపం కప్పుకున్నాడంట. రొమ్ములో పాపం కప్పుకున్నాడంట. తెలుసునన్న ఆయన ఎవరైనా? రొమ్ములో పాపం కప్పుకుంది ఎవరు ఇక్కడ? ఆదాం. అక్కడ ఆదాం అన్నాడు కదా. ఆదాం చేసినట్లు కుటుంబ తిరస్కారానికి జడిసి రొమ్ములో నా పాపం రొమ్ములో ఏం కప్పుకున్నాడు అనమాట. రొమ్ములో కప్పుకొని ఏం మాట్లాడాడు సురేష్ అన్న? ఆయన రొమ్ములో కప్పుకొని పాపాన్ని ఎలాగక్కాడా? సమర్థించుకుంటున్నాడా? సమర్థించుకున్నాడు. ఏమని సమర్థించుకుంటున్నాడు? నేనేం పాపం చేశాను? నేనేం పాపం చేశాను? నీవిచ్చిన స్త్రీ అంటాడన్నమాట. నేనేం పాపం చేయలేదు, నీవు స్త్రీని ఇచ్చావు కాబట్టి స్త్రీ మూలంగా పాపం చేశాను అన్నమాట. స్త్రీ మూలంగా పాపం చేశాను కాబట్టి పాపాన్ని ఉన్నదన్నట్టుగా ఒప్పేసుకుంటున్నాడా? ఇతరుల మీద నెడుతున్నాడు అనమాట అండి. కాబట్టి సమర్థించుకోవటం మారు మనసు కాదనమాట అండి. సమర్థించుకోవటం మారు మనసు కాదు. చాలామంది సమర్థించుకుంటారు. తెలిసిన గారు, సమర్థించుకోవటం అంటే సమర్థించుకోవటం అంటే తప్పు చేసి సమర్థించుకోవటం అంటే ఎలాగా? తప్పు చేస్తాము, తప్పు చేసి ఉన్నదన్నట్టుగా మాట్లాడలేక కొంతమంది ఏం చేస్తున్నారు, దాన్ని ఇండైరెక్ట్గా చెప్తుంటారు అన్నమాట అండి. ఎలాగా? ఎలా సార్ సుధాంశు గారు, రమేష్ అన్న ఎలా చెప్పగలరు? తప్పు చేసి సమర్థించుకోవటం సెల్ఫ్ డిఫెన్స్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయన మాట్లాడేది రైట్ రాంగ్ అనమాట. తనుగా కరెక్ట్ అనుకుంటున్నాడు, డిఫెన్స్లో ఉంచుకున్నాడు. నాదేం తప్పు లేదు, కేవలం నీదే తప్పు, నువ్వు ఆ అమ్మాయిని ఈగిపోతే అసలు నేను తప్పు చేసేవాడినే కాదు అనేసి ఓపెన్గా యథార్థంగా ఉన్నట్టుగా ఒప్పుకోలేని ధైర్యం లేని వాళ్ళు మాట్లాడే మాటే సమర్థించుకోవడం. ధైర్యం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, అంటే పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలంట. పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి. అందుకే ఆ రోజు దావీదు ఒప్పేసుకున్నాడు. అక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెబుతారన్నమాట అండి. పరిసయ్యుడు
సుంకరి ఇద్దరు లోపలికి పోయారంటండి. పరిసైడ్ ఏమంటున్నాడు, అతను హెచ్చింపు కలిగి మాట్లాడుతున్నాడు. ఇతనైతే మాత్రం పాపాన్ని ఒప్పేసుకున్నాడు. అతనికంటే ఇతను నీతిమంతుడిగా అదనమాట. దేవునికి కావాల్సింది అన్న, నువ్వు చిన్న తప్పు చేసావా పెద్ద తప్పు చేసావా కాదు, ఓపెన్గా మాట్లాడటం ఆయనకు కావాలి. కన్నింగు మాటలు, సమర్థించుకునే మాటలు దేవునికి అసహ్యం అంటారు. అనేసి దేవునికి అసహ్యం అంటండి. అసలు ఆయనకి తెలియని రహస్యం ఏంది, అసలు నువ్వు ఓపెన్గా మాట్లాడుతున్నావా తెలియదు ఆయనకి. మరి ఆయన ముందు కప్పగొంతులు వేస్తే ఎట్లా మనం ఏనా చెల్తాయి అసలు. కాబట్టి ఆయనకు కావాల్సింది ఏంది, ఆదాముకి అప్పటికి ఛాన్స్ ఇచ్చాడు, అప్పటికి బయటికి గెంటేసాడనా, బయటికి గెంటేయాల. బయటికి గెంటేలేదని అర్థమైంది, ఉంచాలైనా బయటికి గెంటేయాలైనా ఉంచాలని కదా. కయ్యను నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు. కయ్యను తమ్ముడు ఎక్కడో ఆ సంగతి దేవునికి తెలియదా సార్? తెలుసు. కయ్యను తమ్ముడు ఎక్కడున్నాడో, చచ్చాడా బతికాడా అన్న సంగతి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఈయనకి లిస్ట్ అవుట్ అయింది కదా. మళ్ళీ అయినా అడుగుతాడు ఏంటంటే, అతడు ఓపెన్గా మాట్లాడతాడేమో చూద్దాం, ఓపెన్గా మాట్లాడితే క్షమిద్దాం అనే దేవుని కృప అతను వెంటాడుతుంటే కృపను తిరస్కరించుకుంటారు అన్నమాట కొంతమంది. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలామంది బాప్తిసం తీసుకున్న సువార్థికులు, విశ్వాసులు సమర్థించుకుంటారన్నమాట. ఏమ్మా సిస్టర్ గారు పోయిన వారం రాలేదే, కనపలేదమ్మా అన్నాం అనుకోండి, ఏదేదో సాకులు చెప్పుకొస్తూ ఉంటారు. మా అమ్మ నాన్నలు వచ్చారండి ఆంధ్రా నుంచి, లేకపోతే మా బ్రదర్ వచ్చారండి, మా పక్క గల ఫంక్షన్ అండి. కథ అంతా అవసరం లేదు, ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు బాప్తిసం తీసుకుంటే ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొన్న సంగతి తెలియదా? నువ్వు సమర్థించుకుంటున్నావు అంటే అర్థమైందనమాట అండి. ఆదివారం నాడు మిస్ అవ్వకూడదా సార్ సుధాంశు గారు? ఎప్పుడు మిస్ అవ్వాలి మరి? చస్తేనే మిస్ అవ్వాలి సార్, అలాగనమాట. ఆమెకు తప్పితే మిస్ అయ్యడానికి ఛాన్స్ లేదు బైబిల్ ప్రకారం. అది పరిస్థితి. అర్థమై మిస్ అవుతారో అర్థం కాకుండా మిస్ అవుతారో తెలియదు. కాబట్టి మారు మనసు ఎందుకు పొందాలి చెప్పండి? 2 మాటలు. దేవుని ఆజ్ఞ, దేవుని కోరిక అనమాట. ఎవడు నశించుకుంటూ నాకు. 3వది నశించిపోకుండా ఉండాలంటే మారు మనసు పొందాలి. తీర్పు తప్పించుకోవాలంటే, మొదటి స్థితికి రావాలంటే ఏది మారు మనసు కాదనమాట అండి. పశ్చాత్తాపం మాత్రమే మారు మనసు కాదు. హృదయం నొచ్చుకోవడం మాత్రమే మారు మనసు కాదు. సమర్థించుకోవడం మారు మనసు కాదు. ఏది మరి నిజమైన మారు మనసు? నిజమైన మారు మనసు నిజమైన మారు మనసు అంటే గ్రంథం ఏం చెప్తుందో ఆలోచన చేయబోతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి సార్. 17వ వచనం చదవండి. కీడు చేయటం మాని, అదిగోండి కీడు మాని మేలు చేయ నేర్చుకోండి అన్నాడండి. కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోవటం మారు మనసు. ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి ఏం చేశాడంటే, రాజేష్ కడుపు నిండా పలావ్ చికెన్ తిన్నాడు. పలావ్ చికెన్ తిని అంటే ఇంకా ఆ రోజు బాగా వండి పెట్టారు కాబట్టి ఇంట్లో బాగా తిన్నాడు, భార్య వండి పెట్టింది అనేసి. తిని అరక్క ఏం చేశాడంటే అటు ఇటు బొర్లాడాడు, కూర్చున్నాడు, లేచాడు, తిరిగాడు, పనిగా అట్లా ఏలు పెట్టి కక్కేసి. ఎక్కడ పోయి కక్కాడు? గోడస అడుగు పోయి కక్కేసి. కేజీ చికెన్ తెచ్చుకున్నాడు, అన్ని సామానం తీసుకొచ్చాడు, ఇష్టపూర్వకంగా వండించుకున్నాడు, తిన్నాడు, కక్కాడు. కక్కిన దాన్ని మళ్ళీ ఎప్పుడు పోయి తింటాడు? ఏనా రమేష్ అన్న?
800 ముక్కలు పడ్డాయి. ఎక్కడ? కక్కిన దగ్గర నికనికలు ఆడుతున్నాయి. ఏనా సునీలనా? నికనికలు ఆడుతున్నాయి. కక్కిన దాన్ని ఎన్ని గంటలకు ముట్టుకుంటాడా మనిషి? అసలు ముట్టుకోడా? కుక్కలైతే తింటాయి, మనుషులైతే చేసిన పాపం జోలి పోకుండా ఉండటమే నిజమైన మారు మనసు. ఏదైతే నువ్వు కక్కేసావో, ఏదైతే నువ్వు వదిలేసావో, ఆ వదిలేసిన దాని జోలి ఎన్నడూ కూడా అయ్యో నేను కేజీ మాంసం 350 పెట్టి తెచ్చుకున్నాను, నిగనిగలాడుతున్నాయే, మళ్ళీ కడుక్కొని తిందాం అనుకుంటాడు అనుకోడా? ఏనా రమేష్ అని అనుకుంటాడా? అస్సలు తిక్కలోడైనా మంచోడైనా అనుకునే అవకాశమే. అలాగే నువ్వేదైతే వద్దు అనేసి వదిలేసావో జీవితంలో దాని జోలి పోకుండా ఉండటమే మారు మనసు. ఇది నిజమైన మారు మనసు. కీడు విడిచి ఈ మారు మనసు సునీల్ మాంగారు మారు మనసు అండి. నువ్వు చెప్పిందే ఖాయం చేసుకుంటావా? సుధాకర్ మారు మనసు అంటే ఏంది? ఎంతకాలం చేయకూడదు? ఆ మారు మనసు ఇక్కడ ఎంతమంది పొందాం మనం? నా మాట ఏం అర్థం కాలేదా మీకు? అదే నిజమైన మారు మనసు. అలాగనమాట అండి. కుక్కలు అయితే పోతాయి మాటికి. ఏమ్మా సుప్రియ, కుక్కలు పోయేది చూసినా చూడలేదా? మనుషులు పోతారా ఎప్పుడన్నా? మరి మనం ఎందుకు పోతున్నాం? అలాగనమాట అండి. మీ నోట బూతులు ఆడకూడదు, పోతురి మాటలు సరసాలు మాట్లాడదు అన్నాడు. మనం చేసేది చర్చిలో ఉన్నంతసేపు సైలెంట్గా ఉంటుంది. అమ్మాయి బయటికి పోయిన తర్వాత అదే మాటలు, లేస్తే అబద్ధాలు, జోకులు, సరసాలు, ఇదే కథ అనమాట కొంతమంది. కాబట్టి ఏదైతే విడిచిపెట్టావు, కొలసపత్రిక ఏం చెప్పొద్దు విల్సన్ గారు? ఏదైతే విడిచిపెట్టావు వాటిని రుచి చూడొద్దు, ముట్టొద్దు, తాకొద్దు అన్నాడు అనమాట. మరి చేసేది అదే కదా, ఏనా సీనా? కాబట్టి ఇంతకు మారు మనసు పొందినట్ట పొందనట్ట? కాబట్టి దేవుడు చెప్పే నిజమైన మారు మనసు అంటే ఏంటంటే కీడు మాని మేలు చేయటం. ఏదైతే వదిలేసినామో వదిలేసిన పాపం జోలికి ఎన్నడూ పోకుండా ఉండటం మారు మనసు. అదండి మారు మనసు, నిజమైన మారు మనసు. ఈ మారు మనసు కలవలు కావాలంటండి. దేవుడు ఏమంటాడంటే, విల్సన్ సార్, ఈ మారు మనసు లేకపోతే నువ్వు నా సన్నిధికి రావద్దు అన్నాడు యెషయా గ్రంథంలో. నీకు ఇలాంటి మారు మనసు లేకపోతే నువ్వు నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు అన్నాడు. అంతే, పోరా అన్నాడు అంతే. కాబట్టి నువ్వు పాస్టర్వా? నీ దృష్టిలో నువ్వు పాస్టర్ కావచ్చు, నీ దృష్టిలో నువ్వు సంఘ పెద్దవో లేకపోతే సంఘంలో మెయింటైన్ చేసే వ్యక్తివో కావచ్చు. కానీ దేవుడు కోరుకున్న మారు మనసు నాలో మనలో లేకపోతే నువ్వు దేవుని దృష్టిలో సున్నా, వేస్ట్ అన్నట్టు అనమాట. నీవు బీజే నగర్లో సభ్యుడు, నీ దృష్టిలో, సంఘం దృష్టిలో కూడా సభ్యుడివే. ఓకే, అర్థమవుతుందన్నమాట. మల్లాపురం క్రీస్తు సంఘంలో నువ్వు సభ్యుడువు, సంఘం దృష్టిలో కూడా పలానా విల్సన్ గారు, పలానా రత్నబాబు గారు ఒక మంచి సభ్యులు, వర్కింగ్ కమిటీలో వాళ్ళు మంచి సభ్యులు అనేసి వాళ్ళకి మంచి పేరు ఉంది సంఘంలో. కానీ దేవుని దృష్టిలో అసలు సభ్యుడే కాదు. దేవుడు ఏమంటాడంటే, ఇలాంటి మారు మనసు లేకపోతే నా సన్నిధికి రమ్మన్న వాడు ఎవడు అన్నాడు యెషయా గ్రంథం 1:11. యెషయా 1:11 చూడండి ఏమంటాడు. యెహోవా చెప్పేది ఏమంటే, నాకేలా వెక్కసమాయను
కోడెల రక్తమందైనను గొర్రెపిల్ల రక్తమందైనను, ఆ, మేకపోతుల రక్తమందైనను ఆ, నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని ఉమ్, కనబడాలని మీరు వచ్చుచున్నారే. వస్తున్నారే. నా ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? అసలు మారు మనసు లేకుండా నా ఆవరణకి రమ్మన్నవాడు ఎవడు నిన్ను అన్నాడు. ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఎవడు తొక్కమన్నాడు? ఎవడు కూర్చోమన్నాడు? ఎవరు ఏసాలు వేయమన్నాడు? అది పరిస్థితి. కాబట్టి మనం సమర్థించుకున్నంత మాత్రం చేత దేవుడు అడ్జస్ట్ అయిపోతాడు అనుకోవటం నీ అమాయకత్వం. నీ అమాయకత్వం ఇక్కడ చెల్లుద్దే కానీ అక్కడ చెల్లదు. ఇక్కడ మల్లాపూర్లో లేకపోతే ఇక్కడ ఏంటిది కమలానగర్లో లేకపోతే విజయనగర్లో చెల్లుద్దాం కానీ అక్కడ చెల్లే అవకాశమే. అక్రమము చేయవాళ్ళు మీరెవరు నాకు మెడబెట్టి బయటికి గెంటేసే రోజు రాబోతూ ఉంది. అక్కడ మొహమాటాలు లేవు. ఇక మొహమాటాలు మత్తయి సువార్త 7:22 చూడమ్మా. 7:21 7:22 7:22 చూడండి. చదవండి సార్ సుధాంశ్ గారు. మత్తయి సువార్త 7:22. ఆ ఆ దినమందు అనేకులు నన్ను చూసి, అనేక మంది నన్ను చూచి ప్రభువా, ప్రభువా ప్రభువా, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? మీ నామాన ప్రవచనాలు చెప్పాము తండ్రి. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టి, దెయ్యాలు కూడా ఎలాగొట్టాం ప్రభువా. నీ నామమున అనేకమైన అద్భుతములు చేసి, అద్భుతాలు కూడా చేశాం ప్రభువా చెప్తారు. అప్పుడు ఆ, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. అక్రమము చేయవారులారా, ఆ, నా యుద్ధ నుండి కొండని వారితో చెప్పు. ఇంతకీ వీళ్ళు వర్కింగ్ కమిటా నాన్ వర్కింగ్ కమిటా సార్? వీళ్ళు మరి వర్కింగ్ కమిటీనే ఏమంటున్నాడు డైరెక్ట్గా దేవుడు? గెట్ అవుట్ అంటున్నాడు. ఇంక మన పరిస్థితి ఎక్కడన్నా సునీలనా? ఏనా ఆనందాన్ని వినపడుతుందా? ఇంతకీ అది ఈ బ్యాచ్ వర్కింగ్ కమిటా నాన్ వర్కింగ్ కమిటా? ఇప్పుడు మన పరిస్థితి ఎక్కడ మరి? అదనమాట. కాబట్టి మారు మనసు. కాబట్టి ఎందుకు మారు మనసు పొందాలో చెప్పాడు దేవుడు. ఏది మారు మనసుగా దేవుడు అంగీకరించడం చెప్పాడు అనమాట. నిజమైన మారు మనసు అంటే ఏంటంటే వదిలేసిన పాపం జోలికి ఎన్నడూ జీవితంలో పోకుండా ఉండాలంటాడు. ఉండడం మారు మనసు. కాబట్టి రెండవదిగా విశ్వాసంలో మార్పు రావాలి. మారు మనసు పొందిన వాడికి విశ్వాసంలో మార్పు రావాలి. మూడవదిగా జీవన విధానంలో మారు మనసు రావాలి. జీవన శైలిలో మారు మనసు రావాలి. విశ్వాసంలో మార్పు అంటే మారు మనసు పొందినాడు. కొంతమందికి తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరు అనేసి విపులమైన సంగతి తెలియదు అనమాట అండి. ముగ్గురు ఒక్కడే అంటాడు ఆ మనిషి. ముగ్గురు ఒక్కడే అంటాడు అనమాట అండి. కానీ అపోస్తుల కార్యము 18వ అధ్యాయము అపోస్తుల కార్యం 18వ అధ్యాయం అపోస్తుల కార్యాల 18వ అధ్యాయం 20 26 వచ్చింది. లేకపోతే 25 నుంచి చదవండి. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తీవ్రపడి వాడైనను వివరంగా చెప్పి ఎవరితను? అప్పుల్లో ధైర్యంగా మాట్లాడతాడు. ఎంతో తెలుసు ఈయనకి? యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు. తర్వాత 27వ వచనం. అతడు తర్వాత అకయాకు పోదలిచినప్పుడు తర్వాత 26వ వచనం చూడండి. ప్రిస్కిల్లా అకుల విని అతను అబ్బాయి ఇంటికి రా అబ్బాయి అని చెప్పేసి పిలిచి అపోలోని ప్రిస్కిల్లా అకుల్లా ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి దేవుని మార్గం మరి పూర్తిగా విశదపరిచెను. తర్వాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతను చేర్చుకోవాలని సహోదరులకు ప్రోత్సాహపరుస్తూ అతని శిష్యులకు రాసిరి అంటాడు మాట అండి. కాబట్టి
28వ వచనం చూడండి. యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించు వచ్చెను. అంతకుముందు ఈ సంగతి తెలియదు ఆ మనిషికి. కాబట్టి ఇప్పుడు చెబుతున్నాడు 22వ వచనం దాకా. అపోల్లో విశ్వాసంలో మారు మనసు పొందాడు. అలాగే పౌలు కృష్ణ గారు, పౌలు అంతకుముందు ఏ విశ్వాసం ఉన్నాడు అనమాట అండి? యూదా మత విశ్వాసంలో ఉన్నాడు. ఎప్పుడైతే అననీయ వచ్చి బోధించాడో, యేసు వారు బోధించారో, అతని విశ్వాసం మార్పు వచ్చింది అనమాట అండి. ఈ రోజుల్లో నీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి పూర్తి వివరణ నీకు తెలియకపోతే నువ్వు పొందింది మారు మనసు కాదు. పూర్తిగా తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో పూర్తి వివరణ ఉండాలి. ఈయన ఎవరో, ఈయన నీకేమవుతాడో, యేసు వారు ఎవరో, ఆయన నీకేమవుతాడో, పరిశుద్ధాత్ముడు ఎవరో, ఆయన నీకేమవుతాడో, వాళ్ళతో ఎలాంటి నీకు సంబంధం ఉందో, ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరి అధికారం చొప్పున నడవాలో, ఎవరి నడిపింపులో కొనసాగాలో విపులమైన సంగతి నీకు తెలియాలి కదా. అసలు ఎవరికి ప్రార్థన చేయాలో తెలియదు, ఎవరిని ఆరాధించాలో తెలియదు, ఎవరి నడిపింపులో కొనసాగాలో తెలియదు. గుంపులో పెట్టి కొడుతున్నాడు పులగంలాగా. నువ్వెవడవో తెలియదురా బాబు అంటాడు రేపు. అదండి పరిస్థితి. మేము మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇంతే వస్తున్నాం. నేను మార్చుకోకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. ఏ సార్ ప్రతాప్ సార్? అలాగనమాట. మా తాత కట్టించాడు చర్చిని, మా నాన్న నడిపించాడు దాన్ని, ఇప్పుడు నేను నడిపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చేసి నువ్వు యేసు ప్రభువుకు ప్రార్థన చేయకూడదు, యేసు ప్రభువుని ఆరాధించకూడదని నేను ఒప్పుకుంటాను. లేకపోతే పరిశుద్ధాత్మకు ఆరాధన చేయకూడదు నేను ఎందుకు ఒప్పుకుంటాను? కుదరదు. ఇక్కడ గ్రంథం ఏం మాట్లాడిందో అదే చేయాలి. యేసు ప్రభువు ఏం చెప్పాడమంటే, నా నామంలో తండ్రిని ఏం అడుగుతున్నావు అలాగనమాట అండి. యేసు ప్రభు ఏమవుతాడు నీకు తెలియాలి. యేసు ప్రభు ఏమవుతాడు మనుషులకు, అదే క్రైస్తవులకు? యేసు ప్రభు పరిశుద్ధాత్మ ఏమవుతాడు అనమాట? ఆందన క్రైస్తవులకు ఆదరణకర్త. తండ్రి ఎవరు అనమాట అండి? తండ్రి ఎవరో, ప్రభు ఎవరో, ఆదరణకర్త ఎవరో తెలియాలి నీకు. ఎవరు పరిపాలనలో కొనసాగాలో, ఎవరు నడిపిలో కొనసాగాలో తెలియాలి నీకు. పూర్తి విపులన అర్థం కావాలి. ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరిని ఆరాధన చేయాలో తెలియాలన్నమాట అండి. తెలియనట్టుగా ఉన్నాను. అందుకే పౌలు ఏమంటాడంటే, ఒకప్పుడు తెలియనట్టుగా నేను ప్రవర్తించాను. తెలిసిన తర్వాత విశ్వాసంలో మార్చుకోలేదా? మార్చుకున్నారు. యూదులందరూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. విశ్వాసంలో మార్పు రావాలి. అందుకే యేసు ప్రభువు ఏమంటాడు? నా తండ్రి యందు విశ్వాసం ఉంచున్నారు, మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచండి అన్నాడు. తర్వాత అపోస్తుల కార్యం 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయము అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుంచి చదవండి సార్. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమంటే, పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెసు పట్టణానికి వచ్చి కొంతమంది బాప్తిసం పొందిన వారిని చూసి, మీరు విశ్వసించినప్పుడు అబ్బాయి నువ్వు పరిశుద్ధాత్మ పొందావయ్యా అనేసి అడగగా, ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు ఇంతవరకు అన్నాడు. బాప్తిసం పొందారంట, పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదంట. తర్వాత అప్పుడు అతడు అలాగైతే అడగగా చెప్పిరి. పౌలు అనగా చెప్పుచు అది పరిస్థితి. తర్వాత విని మళ్ళా అంతకుముందు బాప్తిసం పొందారనా రమేష్ అన్న వాళ్ళు? అంతకుముందు బాప్తిసం పొందినట్టు మనకి ఎంత అర్థమవుతుంది? యోహాను బాప్తిసం బట్టి మేము బాప్తిసం పొందామన్నారు. ఇప్పుడు మళ్ళీ పొందారా? ఎందుకు మళ్ళీ పొందడం దేనికి? రత్నబాబు అన్న ఎందుకు మళ్ళీ పొందడం దేనికి వాళ్ళు? కాబట్టి బోధ గురించి సంపూర్ణ అవగాహన లేనప్పుడు తీసుకున్న బాప్తిసం చెల్లదు. నువ్వు బాప్తిసం పొందాలంటే సంపూర్ణ అవగాహన కావాల్సిందే. దేవుని సంకల్పం అంతా వివరించాల్సిందే. కూర్చోబెట్టి ఒక స్త్రీకైనా, పురుషుడికైనా, చెవిటుడికైనా, కళ్ళు లేనివాడికైనా, మరి ఎవరికైనా కూర్చోబెట్టి చెప్పాల్సిందే. అమ్మాయి చెవిటిదిలే, అయ్యా బాప్తిసం తర్వాత చూసుకోవచ్చు అంటుంటారు కొంతమంది. ఒకసారి నన్ను పిలిచారు, అది ఏటవతల అంటే కృష్ణానది పక్కన అనమాట. ఆ ఊర్లో పిలిచారు నన్ను. ఇట్నే వాక్యం చెప్పడానికి పిలిస్తే
పాపం ఆమెకి చెప్పింది వినపట్ల చెవిటాం. కొంతమంది ఉన్నారు, ఒక 3-4 ఉన్నారు. సార్ ఈ 4 బాప్తీసం తీసుకోవాలంటున్నారు సార్, మరి వాళ్ళకి బాప్తీసం ఇవ్వాలా వద్దా చూడండి సార్ అన్నాడు మాట. నేను ఒక గంట సేపు మాట్లాడితే నేను ఒకటి అడుగుతుంటే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటి చెప్తున్నారు. చెప్పిన దానికి అడిగేదానికి అసలు కొంతనే లేదు. బ్రదర్ వీళ్ళకి బాప్తీసం ఏమాకండి, తర్వాత మళ్ళీ చెప్పిన తర్వాత ఇద్దరిగానే అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాను. ఇక్కడున్న పాస్టర్ ఏం చేశాడు, 4 ఇచ్చేసాడు. 4 ఇచ్చేసాడండి ఆయన. ఇచ్చేసి ఫోటోలు పెట్టాడు నాకు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆయన చెప్పాను అనమాట, ఇది ఇచ్చినా కూడా చెల్లదు బ్రదరు, వాళ్ళకి సంపూర్ణ అవగాహన లేదు, తప్పు నీదవుతుంది, ఏమాకండి బ్రదర్ అనుకుంటూ లేచి వెళ్ళిపోతే నేను తీరా బాప్తీసం ఇచ్చి నాకు ఫోటోలు పెట్టాడు అని తెలుస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఈరోజు జరిగేది అదే సార్. వీళ్ళు ఏం చేస్తారు, రానా నువ్వు తీసుకున్న బాప్తీసం చెల్లదబ్బాయి అనుకోండి, నాకు అయ్యగారు ఇస్తే చెల్లదంటాను అంటాడు మళ్ళీ ఈయన. అంతేననేది. బైబిల్ ఏముంది? బాప్తీసం నేను తీసుకున్నాక నీ స్వార్థం కోసం నన్ను బాప్తీసం తీసుకోమంటావు అంటాడు మళ్ళీ ఈయన. బైబిల్ ఒప్పుకుంటుందా? ఈయన మనసు ఒప్పుకోవట్లే. ఇక్కడ ఈయనకేమో లేఖనాలు తెలియదు, ఇక్కడ ఆ ముంచిన ఆయన తెలియదు. ఇక్కడ ఇప్పుడు రేపు రక్షణకు పనికి వస్తుందో పనికి రాదా? ప్రతాపాన్ని అర్థమవుతుందా? ఈరోజు జరిగేది 90% ఇదే జరుగుతుందన్న. వాళ్ళు మోసపోతున్నారు, వీళ్ళు మోసపోతున్నారు. కాబట్టి విశ్వాసంలో మార్పు రావాలి పూర్తిగా. అదండి పరిస్థితి. నేను వ్యవసాయ మందిరంలో బాప్తీసం తీసుకొని వచ్చాను, లేకపోతే నేను సాల్వేషన్ ఆర్మీలో బాప్తీసం తీసుకొని వచ్చాను, నేను అక్కడ బైబిల్ మిషన్లో బాప్తీసం తీసుకొని వచ్చాను. ఎట్ట చెల్లుద్దానా చెప్పు? దానికోసం నేను క్రీస్తు రక్తం కార్చాడా? దానికి క్రీస్తుకి ఏమైనా సంబంధం ఉందా? ఎట్ట చెల్లుద్దమ్మా పెద్దమ్మ? చెల్లుతుందా? ఏం సార్ సునీల్ మాంగారు చెల్లుద్దండి? అలాగనమాట. కాబట్టి విశ్వాసంలో మార్పు చెందాలి. రెండవదిగా జీవన విధానంలో మార్పు చెందాలి. జీవన విధానంలో మార్పు చెందడం అంటే ఇదే చెప్పానమాట అండి. పరిశుద్ధతకు భంగం కలగకుండా చూసుకోవాలన్నమాట. పరిశుద్ధతకు భంగం కలగకూడదు. దేవుడు మనల్ని ఎందుకోసం పుట్టించాడనమాట విల్సన్ గారు? పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండటానికి, ఆయనకు అవమానం తేడానికి, ఆయన మహిమ తేడానికి అనమాట అండి. మహిమ తేడానికి అనమాట అండి. నా మహిమ నిమిత్తం అంటాడు యెషయా గ్రంథం 43:7 చూడండి ఏమంటాడు. నా మహిమ నిమిత్తం దేవుని అదే నా మహిమ కొరకే, దేవుని మహిమ కొరకే బతకాలి. దేవుని మహిమ కొరకే బ్రతకాలి. దేవునికి మహిమ రాలేదనుకో, దేవుని మహిమ రాకపోతే పురుగులు పడి వస్తామంటాం మనం. అపోస్తుల కార్యం 12:20 చూడండి ఏం చెప్తాడు. అపోస్తుల కార్యం 12:20. అన్నా పద్మబాబు అన్న చదవటమేనా నువ్వు? ఒకసారి చదువు దాన్ని. అత్యాగ్రహం కలిగినందున రాజునొద్దకు వచ్చి తర్వాత అమ్మా చూడండి ఇక్కడ ఎన్నో వచ్చిన అది 21వ వచనం. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి ఉపన్యాసం చేయగా ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదని కేకలు వేస్తారు. దేవుని మహిమ పరచకపోతే బాప్తీసం తీసుకున్నాడు అతను ఏమైందంట? దేవుని మహిమ పరచకపోతే ఏమైందంటనా? ఆనందనా పురుగులుబడి. కాబట్టి నిన్ను తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఎవరికి మహిమ తేవాలని? ఏమ్మా ఏమనుకోమాకండి. ఇప్పుడు
మీ ఆయన నువ్వు కొన్నావా, నువ్వే ఆయన కొనుక్కున్నావా? ఆయన నిన్ను కొనుక్కున్నాడు. రైట్. సునీల్ మాంగారు, నువ్వు కొన్నావా మక్క నిన్ను కొనుక్కుందా? ఇక్కడేమో ఏమో కొనుక్కుందంట, అక్కడేమో కొనుక్కున్నాడు. మగోళ్ళే ఆడవాళ్ళని కొనుక్కోవాలి బైబిల్ ప్రకారంగా. మగోళ్ళే ఆడవాళ్ళని కొనుక్కోవాలి. బైబిల్లో మగోళ్ళు కొనుక్కున్నారా, ఆడవాళ్ళు కొనుక్కున్నారా? పెళ్ళప్పుడు ఎవరు కొనుక్కున్నారు చెప్పండి? ఇస్సాకు రెబ్కాను కొనుక్కున్నాడు. ఏమిచ్చి కొనుక్కున్నాడు? రైట్. తర్వాత సరే మీరు చెప్పింది రైట్, నేను ఒప్పుకున్నాగా. ఇంకొకరు చెప్పండి. రూతును కొనుక్కున్నాడా బోయేజు? సరే. ఇంకెవరు? మూడోది యాకోబు ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేసి భార్యని కొనుక్కున్నాడు. 14 సంవత్సరాలు కొలువు చేసి భార్యని కొనుక్కున్నాడు. ఇస్సాకు భార్యని కొనుక్కున్నాడు. బోయేజు భార్యని కొనుక్కున్నాడు. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు భార్యనా కాదా? కాబట్టి బైబిల్ ప్రకారంగా భార్యను కొనుక్కోవాలా, భర్తలు కొనుక్కోవాలా? బైబిల్ బాధగా ఉందా మీకు? ఇప్పుడు ఏం చేస్తారంటే, మమ్మల్ని నీకు 4 లక్షలు ఇచ్చారు, వడ్డీతో సహా ఇచ్చాండరా? తగాద పెడుతున్నానా? సరే. వాస్తవానికి భర్తలే భార్యను కొనుక్కోవాలి. ఓలిచ్చి కొనుక్కుంటారండి ఆ రోజుల్లో. ఓలి అంటే భార్యని ఓలిచ్చి కొనుక్కుంటారు. సుధాంశ్ గారు, భర్తలే భార్యల్ని ఓలిచ్చి కొనుక్కోవాలి. యేసుప్రభు కొనుక్కున్నాడు, యాకోబు కొనుక్కున్నాడు, ఇస్సాకు కొనుక్కున్నాడు. అలాగే దావీదు కొనుక్కున్నాడు మేకాల్ని. దావీదు కొనుక్కున్నాడు. ఒత్నీయేలు కొనుక్కున్నారా? కొనుక్కున్నారు. ఈ రోజుల్లో లోకంలో ఉండే ఓలి ఎంత అంటే 1000 రూపాయలు, 2000 రూపాయలు. నువ్వు కట్నం ఇచ్చినా ఇవ్వకపోయిన వాళ్ళు భర్తలు మాత్రం అమ్మాయిలకి 1000, 2000 వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తారు. ఉందా సార్? ఓలి ఉందా లేదా? తెలీదా? ఓలి ఉంది సార్. ఓలి ఉందన్నమాట. అసలు ఫస్ట్ నుంచి ఓలి వస్తుందన్నమాట. బైబిల్ సిస్టమ్ ప్రకారంగా ఓలి ఇస్తారు. రమేష్ అన్న, ఓలి ఇస్తారు. ఎంత అది? ఓలి అంటే 500, 1000 రూపాయలు, కొన్ని చోట్ల 2000, 100 రూపాయలు అట్లా ఉంటుంది అనమాట. 2000 100 ఇచ్చినందుకే నీకు జీవితాంతం సేవ చేస్తుంది నీ భార్య. అవునా కదా? తల్లిదండ్రులు వదిలిపెడుతుంది, నీ దగ్గరకు వస్తుంది. కుటుంబాన్ని వదిలిపెట్టి నీ దగ్గరకు వస్తుంది. తమ బంధువులను వదిలిపెట్టి నీ దగ్గరికి సర్వస్వం నీ కోసం సమర్పించడానికి వచ్చేస్తుంది. అవునా? నీ కాడ ఏదైనా తేడా చేస్తే ఏం చేస్తావు? మళ్ళీ ఇది చేస్తావు. నువ్వు జస్ట్ 2000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నందుకే జీవితాంతం ఒక 70-80 సంవత్సరాలు నీకు ఊడిగం చేస్తుంటే, మరి రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నోడికి మరి మనం ఎంత చేయాలి? ఈయన ఇచ్చింది 2000, 3000 సార్? ఎంత ఇచ్చాడు ఈయన మన కోసం? తన సర్వస్వం ఇచ్చిస్తాడు కదా. మరి ఆయన సర్వస్వం ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి కొనుక్కుంటే నిన్ను నన్ను ఇంతకు ఆయనకు మహిమ తేవాలా, అవమానం తేవాలా? ఏం తెస్తున్నాం మనం మాట్లాడే మాటల ద్వారా, మన జీవితం ద్వారా రత్నబాబు అన్న ఏం చేస్తున్నాం దేవునికి? మనం మహిమ పొందకపోతే, మహిమపరచకపోతే పురుగులు పడి చచ్చారు. అక్కడ ఏమంటాడంటే కొరింథీ పత్రికలో, నా మహిమ నిమిత్తము మీ దేహంతో దేవుని మహిమపరచండి. కాబట్టి మహిమపరచడానికే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మహిమపరిచే ఉద్దేశం లేకపోతే మారు మనసులో నువ్వు పొందింది మారు మనసే కా అలాగనమాట అండి. ఇక్కడ చూడబోతేనేమో రూతులా కనబడతారు, ఇంటికి పోతేనేమో సూర్యకాంతంలా కనబడతారు. అసలు బొంతేట ఆడుకుంటారంట కొంతమంది ఆడవాళ్ళు. మీరు కాదులేండి, ఆడుకునే వాళ్ళు ఉన్నారు. బ్రదరు
ఏంది బ్రదర్ 10ంటికి పోతారంట ఇంటికంటే, బ్రదర్ 10 కాదు 11ంటికి పోయినా నాకు నష్టం లేదు బ్రదరు. కొంతమంది మగవాళ్ళు అంతే ఉన్నారు. లేదండి బ్రదరు, లోపలైనా బయటైనా నిన్ను ప్రభువు చూస్తున్నాడు, ప్రభువు నీలోకి వస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16. నిర్మలమైన మనస్సాక్షి గలవారై నిరీక్షణ గూర్చి సిద్ధంగా ఉండి హృదయంలో ఎవరుంటారంటండి? ఇదిగో హృదయంలో యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. హృదయంలో ప్రభువు ఉంటాడు, హృదయంలో ప్రభువు ఉంటాడు, హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటాడు, హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వచనం చూడండి సార్. యోహాను సువార్త 14వ అధ్యాయము యోహాను సువార్త 14:24 చదవండి సార్. గైకొనును కనుక మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము. మేము అంటే ఎవరు అనమాట అండి? మేము, నా తండ్రి, నేను. మేము అంటే నా తండ్రిని, అంటే తండ్రి కూడా మనతో ఉంటాడన్న. అంటే బాప్తిసం తీసుకున్న వ్యక్తులు ఎవరెవరు ఉంటారు అనమాట అండి? తండ్రి ఉంటాడు, యేసు వారు ఉంటారు, పరిశుద్ధాత్మ కూడా ఉంటాడు. వీళ్ళు ముగ్గురిని లోపల పెట్టుకొని, ఎవరు ముగ్గురిని? పరలోకంలో నుండి ముగ్గురిని లోపల పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు జీవితం జీవిస్తుంటే ఇంతకు బాగుపడాలనా పోవాలనా? పురుగులు పట్టా చెప్పండి, న్యాయమేనమ్మా? సునీలనా? అర్థమవుతుందా? లోపల ఉంది ఎవరు అనమాట అండి? కొంతమంది బాప్తీసం తీసుకొని భార్యను పక్కన ఉంచుకొని సైకిల్ చేస్తుంటారు అనుకోండి, భర్తల పక్కన ఉంచుకొని సైకిల్ చేస్తున్నారు అనుకోండి. లోపల ఎవరు ఉన్నారన్నమాట అండి? ఈయన కనబడకపోవచ్చు, ఆయన చూస్తున్నాడు. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి గ్యారెంటీగా కుమ్మరిస్తాడు, తప్పించుకునే అవకాశమే లేదు. కాబట్టి జీవంగల దేవుని చేతిలో పట్టడం భయంకరం. మనుషుల చేతిలో తప్పించుకోవచ్చు కానీ దేవుని చేతిలో తప్పించుకునే అవకాశమే లేదనమాట అండి. కాబట్టి నిజమైన మారు మనసు అంటే అర్థం ఏంటంటే, నీ విశ్వాసంలో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి, నీ క్రియల్లో టోటల్గా నీ క్రియలు దేవునికి మహిమకరంగా కొనసాగాలి. లేదనుకోండి, చేసిన పాపం జోలి ఎన్నడూ పోకూడదు. కాబట్టి నేను బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి మనం అందరం కూడా నిజమైన మారు మనసు పొందామా? పొందకపోతే మనం జీవిస్తుంది నిజమైన జీవితమా నటించే వాళ్ళంటే దేవునికి అస్సలు ఇష్టం లేదు. రాణేశనా కపట సహోదరులు దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశమే లేదు. ఇంతకు మనం యథార్థపరులమా కపటస్థులమా? ఇంతకీ మనము హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నామా, ఏదో పైవేశానికి ఆరాధిస్తున్నామా? ఎక్కడైనా సరే దేవుని మహిమపరుస్తున్నామా? ఇక్కడ మాత్రమే మంచిగా ఉండి బయటికి పోయిన తర్వాత దేవునికి అవమానకరమైన కార్యక్రమాలు చేస్తున్నామా? కాబట్టి మనుషులు దొరకపోవచ్చు కానీ జీవంగల దేవుని చేతిలో పట్టు భయంకరమైన గ్రంథం ప్రబోధిస్తుంది. కాబట్టి నువ్వు పొందిన మారు మనసు పొందకపోతే, నిజమైన మారు మనసు కాకపోతే, అమ్మా ఈరోజే దేవునితో ఒప్పేసుకుందాం. నాయన ఇప్పుడు దాకా నేను నటించాను, నన్ను క్షమించి తండ్రి, ఇక నుంచి నా జీవితంలో నటన జరగదు, యథార్థంగా బతుకుతా, ఓపెన్గా జీవిస్తా, నిజమైన మారు మనసు కలిగి నా తండ్రి బతుకుతా అనేసి కన్నీరు కార్చి దేవుని చంద్ర ఒప్పేసుకుంటే కరుణామయుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి కావాల్సిన నిజమైన మారు మనసు కలిగిన వారే స్త్రీలే పురుషులే కావాలి. కాబట్టి నువ్వు మారు మనసు లేకుండా నువ్వు ఏం చేసినా సరే చర్చిలో కార్యక్రమాలు ఒక్కట కూడా అంగీకరించడు. ఎవరు రమ్మన్నాడు మీరు లోపలికి అంటాడన్నమాట. ఎవరు చేయమన్నాడు నిన్ను రొట్టె పంచమని? ప్రార్థన ఎవరు చేయమన్నాడు నిన్ను అంటున్నాడు ఇక్కడ. ఎవడు బోధ చేయమన్నాడు? నా బోధ అన్నాడు కీర్తన గ్రంథంలో. అసలు ఎవడు రా చేయమని అన్నాడు అక్కడ డైలాగ్. కీర్తన గ్రంథము
50వ కీర్తన, కీర్తనలో 50వ కీర్తన 4వ వచనం చూడన్నా ఒకసారి. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై ఆ, బలి అర్పణ చేత నాతో నిబంధన చేస్తాడు. 16వ వచనం చూడండి సార్. 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. ఇట్లు సెలవిస్తున్నాడు, ఆ కట్టడలు వివరించుటకు వివరించుటకు నీకేమి పని? అసలు నీకేం పని రా అన్నాడండి ఆ నిబంధన నీ నోట వచించలేదు. సునీలు. ఆ మాట అర్థమైందా నీకు? అసలు నా నా కట్టడలు వివరించడానికి నీకేం పని అబ్బాయి? ఎవడు చెప్పమన్నాడు నిన్ను నా వాక్యం చెప్పమని? ఎవడు ఏడిశాడు నిన్ను? ఎవడు ఏడిశాడు? నేనేమన్నా బదిలాడా నిన్ను? మరి ఎందుకు చెబుతున్నావు? తర్వాత చూడండి. దిద్దు నీకు అసహ్యం కదా నీకు అసహ్యం కదా, కదా. నీవు నా మాటలను ఆ, నీ వెనుకకు ఆ. త్రోసివేసేటు. ఒకడు గద్దిస్తే గద్దింపును స్వీకరించలేవు, వెనక త్రోసేస్తుంటాం, వాడి మీద రివర్స్ అవుతుంటాం. నీవు దొంగను చూచినప్పుడు ఆ. వానితో ఏకీభవించు. దొంగలతో ఏకీభవిస్తావు. వ్యభిచారులతో నీవు సంగతులు చేసేది. ఆ, కీడు చేయవలనని ఆ. నీవు నోరు తెరుస్తున్నావు. ఆ, నీ నాలుక కపటము కల్పిస్తుంది. నీవు కూర్చుండి ఆ. నీ సహోదరుని మీద కొండెము చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద మోపుతున్నావు. మోపుతావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమై ఉంటిని. దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటివి. అందుకు నేను కేవలం నీ వంటి వాడని నీవు అనుకుంటివి. నేను నిన్ను ఏం చేయబోయేసరికి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే దేవుడు కూడా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులను నువ్వు చేసిన సంగతులన్నిటినీ వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. అదిగో వరుసగా ఉంచుతాడంట. ఆనందన్న వరుసగా ఉంచి నిన్ను గద్దించడం. తర్వాత ఏం చేస్తాడంట? దేవుని ఆ, మరచువారులారా, దేవుని మరచువారులారా ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి, లేని యెడల లేకపోతే నేను మిమ్మును ఆ, చీల్చివేయుదును. ఆ, వాడెవడునూ లేకపోవును. ఎవడొస్తాడో చూస్తానన్నాడండి. రత్నబాబు మనం వింటున్నావా? తారసీలింది ఎప్పుడు ఎవరు అన్నమాట? ఇప్పుడు తారసీలింది ఎప్పుడు ఎవరు? ఆ మాట అర్థం కాలేదు నీకు? ఆ లాస్ట్ మాట చదువు. 21వ వచనం, 21, 22 చదువు. దేవుని మరచువారులారా, ఆ, దీన్ని యోచించుకొనుడి. ఒకసారి ఆలోచించుకోండి, లేని యెడల లేకపోతే నేను మిమ్మును చీల్చివేయుదును. చీల్చివేయుదును. వాడెవడునూ లేకపోవును. కాబట్టి నిన్ను నాశనం చేయడానికి తారసీలింది ఎవరు? ఇంకెవడు తప్పిస్తాడు? దేవుడే నాశనం చేయడం తారసీలితే తప్పించేది ఎవడు? కాబట్టి మారు మనసు లేకుండా, చెప్పండి ఒకసారి, మారు మనసు లేకుండా మనం ఏం పని చేసినా సరే దేవుడు అంగీకరించడు. నువ్వు నటించావా నీకే నాశనం. కపటాన్ని వదిలి ఓపెన్గా బతుకుతావా మేలు పొందుతావు, నటిస్తావా పురుగులు పడతా ఉంటాం. జీవం గల దేవుని చేతిలో పట్ట. రైట్. ఏమైనా అర్థం కాకపోతే అడగండి, చూద్దాం ఇందులో. చెప్పిన పాఠంలో ఏమైనా అర్థం కాకపోతే అడగండి.